ఇండియన్ నేవీకి మరో సబ్మెరైన్ వార్షిప్ అందుబాటులోకి రానుంది. సాగర తీరంలో అరివీర భయంకరిగా పేరున్న ఐఎన్ఎస్ అరిహంత్ సిరీస్లోనే ఇది మూడోది. ఇప్పటికి ఉన్న 2 జలాంతర్గామిల కంటే శక్తివంతమైన ఈ అరిధమన్ 2-3 నెలల్లోనే మన నావికాదళంలో చేరనుంది. దీంతో సాగర తీరంలోనే కాకుండా మన సముద్ర జలాల్లో నిరంతరం గస్తీకి వీలు కలుగుతుంది. శత్రు దేశాలకు కౌంటర్ అటాక్ ఇవ్వడం సాధ్యపడుతుంది. వాచ్ డోస్ డీటెయిల్స్. ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ అరిధమన్ ఎంట్రీ. మే నెలకల్లా సాగర్ గర్భంలో గస్తీకి సిద్ధం. అరిహంత్ అరిఘాత్ కంటే ఇంకా ఎక్కువ శక్తి. స్టెల్త్ కెపాసిటీ, లో నాయిస్. పూర్తిగా మన వైజాగ్ లోనే తయారైన అరివీర భయంకర జలాంతర్గామి. సముద్ర జలాల్లో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరగబోతోంది. పూర్తిగా దేశీయంగా నిర్మించిన 3వ అరిహంత్ శ్రేణి అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి SSBN ఐఎన్ఎస్ అరిధమన్ ఈ ఏప్రిల్ లేదా మే నెలలో నావికాదళంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇది సముద్ర పరీక్షల తుది దశలో ఉందని రక్షణ రంగ వర్గాలు ప్రకటించాయి. దీంతో భారత నావికాదళ శక్తి, ముఖ్యంగా ప్రతీకార దాడి సామర్థ్యం శిఖర స్థాయికి చేరనుంది. అలానే భారత అణు నిరోధక సామర్థ్యం అనూహ్యంగా పెరగనుంది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ అరిధమన్ను నిర్మించారు. 7,000 టన్నుల బరువున్న ఈ జలాంతర్గామి ఇదివరకే సేవలందిస్తున్న ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే పెద్దది, శక్తివంతమైంది. దీని బరువు పెరగడం వల్ల క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. పాత నౌకల్లో కేవలం 4 వర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్లు ఉండగా అరిధమన్లో వీటి సంఖ్యను 8కి పెంచారు. దీని ద్వారా ఒకేసారి 24 స్వల్ప శ్రేణి K-15 సాగరిక క్షిపణులను లేదా 8 మధ్యంతర శ్రేణి K-4 క్షిపణులను ప్రయోగించవచ్చు. భవిష్యత్తులో రానున్న 6,000 కిలోమీటర్ల పరిధి గల K-5 క్షిపణులను కూడా మోసుకెళ్లేలా దీనిని రూపొందించారు. అరిధమన్ కు 83 మెగావాట్ల సామర్థ్యం గల కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్ శక్తిని అందిస్తుంది. ఇది చాలా తక్కువ శబ్దం చేస్తుంది. దీంతో పాటు అనేకోయిక్ టైల్స్, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉషుస్, పంచేంద్రియ వంటి అత్యాధునిక సోనార్ వ్యవస్థల వల్ల సముద్ర గర్భంలో శత్రు రాడార్లకు, సోనార్లకు చిక్కకుండా అత్యంత రహస్యంగా కదలగలదు. ఉపరితలంపై గంటకు 12 నుంచి 15 నాట్ల వేగంతో, నీటి అడుగున 24 నాట్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అరిధమన్ చేరికతో భారత వ్యూహాత్మక దళాల కమాండ్ పరిధిలోకి 3 అణు జలాంతర్గాములు వస్తాయి. దీనివల్ల నిరంతర సముద్ర పర్యవేక్షణ సాధ్యమవుతుంది. అంటే కనీసం ఒక అణు జలాంతర్గామి ఎల్లప్పుడూ సముద్రంలో పహారా కాస్తూ శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీనిని విశాఖపట్నం సమీపంలోని అత్యంత భద్రత కలిగిన నావికా స్థావరం ప్రాజెక్టు వర్షాలో మోహరించనున్నారు. ఇది భారత అణు త్రివిధ దళాల సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇదే సమయంలో రష్యా నుంచి చక్రా-3 అటాక్ సబ్మెరైన్, జర్మనీ సహకారంతో ప్రాజెక్టు 75I కింద మరో 6 జలాంతర్గాముల నిర్మాణం వంటి ప్రాజెక్టులతో భారత నావికాదళం తన శక్తిని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ పోతోంది.